పేద పిల్లల చేతిలో ట్యాబ్లు ల్యాప్టాప్లు ఉండకూడదని దిగజారి మాట్లాడుతున్నారని ఎల్లో మీడియా ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. పేద విద్యార్థులపై విషం కక్కద్దన్నారు. పేద పిల్లలకు మంచి చేస్తుంటే ఏడుస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు అంతరించిపోతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడతా ఉన్నాడు మీ జగన్. మంచి చేస్తా ఉన్న మీ జగన్ మీద దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తా ఉన్నారు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను, వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను, ఒకటే అడుగుతున్నాను. వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా. ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీరందరికీ కూడా చెప్తా ఉన్నా. పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. నన్ను ప్రతిరోజు పనిగట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు. ఇదిగో ఈ పత్రిక, గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపరా, పేపర్ పట్టిన పీడ, దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్ చదవచ్చా అంటున్నా. పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే, ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట. కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బళ్ళకే పోవాలి. ధర్మమేనా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రపంచంతో, ఇటువంటి రాజకీయాలతో ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.